700 టికెట్ రూపాయలు 700 టికెట్ 3500. సంక్రాంతి పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీ. హైదరాబాద్ విశాఖపట్నం రూట్లో భారీగా వసూళ్లు, ఆన్లైన్ బుకింగ్లు లేవంటూ ఆఫ్లైన్లో అధిక ధర పట్టించుకొని అధికారులు. ఇగో ఈ దానిపైన ఖచ్చితంగా అధికారులు అంటే ఇక్కడ తెలంగాణ కావచ్చు, అక్కడ ఆంధ్ర కావచ్చు, ఈ ట్రావెల్స్ ఏదైతే ఉందో ట్రావెల్స్ పైన ఖచ్చితంగా చర్చించాలి, చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పేసి ప్రజలంతా కూడా ఒక ప్రభుత్వం పోర్టల్ పెట్టి ఆ పోర్టల్లో ఆ టికెట్లు బుక్ చేసుకునేటట్టు వాళ్ళకి ఆ బస్సులలో షో చేసేటట్టు చేయాలి ఖచ్చితంగా. హైదరాబాద్ విశాఖపట్నం రూట్ భారీగా వసూలు అని చెప్పేసి సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలనే తపనతో లక్షలాది మంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు బయలుదేరుతున్న వేళ ప్రయాణికులను బలహీనతలను ఆసరగా వాళ్ళకు ఏదైతే బలహీనత ఉంటుందో దాన్ని పోవాలన్న ఆలోచన ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. దాంట్లో భాగంగా బలహీనతను ఆసరగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా దోపిడీకి తెగబడుతోంది. బస్సులు దొరకడం లేదు, దొరికిన ఆకాశాన్ని తాకే ఛార్జీలతో ప్రజలను నిలువున దోచుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ట్రాఫిక్ పీక్లకు చేరింది. రైళ్లలో బెర్తులు దొరకడం లేవు. ఏ ట్రైన్ కోసం ట్రై చేసినా రిగ్రెట్ అనే వస్తుంది. స్లీపర్, ఏసీ, థర్డ్, సెకండ్, ఫస్ట్ క్లాసు ఇలా అన్ని బెర్తులు నిండిపోయాయి. పోనీ బస్సులోనైనా ఎక్కుదామంటే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసినా డిమాండ్కు సరిపోవడం లేదు. ఆ పరిస్థితిని పూర్తిగా క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ కుమ్మక్కై రేట్లను ఇష్టానుసారంగా పెంచేశారని చెప్పి చెప్తా ఉన్నారు. మొన్న 6000 బస్సులు పెంచినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ బస్సులు కూడా సరిపోవట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. మీ ప్రాంత ప్రజలు హైదరాబాద్కు బతుకు తెరువు కోసం వచ్చిర్రు. కేవలం గతంలో పెంచినటువంటి బస్సులనే తగ్గిస్తూ ఈసారి ట్రావెల్స్ నడుస్తాయని చెప్పేసి అంటే గ్రామాలకు వెళ్ళేటి వల్ల పరిస్థితి ఏంది? అందరికీ 2 వీలరో 4 వీలర్లో ఉండే అవకాశం లేదు. 2 వీలర్ అంటే దూర ప్రయాణం కాబట్టి కొంత ప్రమాదము. ఇవన్నీ ఇట్లా పక్కన పెడితే టోల్ గేట్ల కాడ గంటలు వెయిటింగు. ఇవన్నిటిని తప్పించుకొని పోదామని చెప్పేసి అంటే బస్సులో 700 టికెట్ 3050 రూపాయలు 500 అయింది. సో పండగ పూట సంతోషకరంగా ఇంటికి వెళ్ళి ఇంటోళ్ళతోటి మంచి చెల్లు వంచుకుంటూ పండుగను ఎంజాయ్ చేద్దామని వేటోళ్లకు ఇక్కడనే ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు నిలువు దోపిడీ చేసి. సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు వంటి రూట్లలో ఆఫర్లతో కలుపుకొని ప్రైవేట్ బస్సు టికెట్ 600 నుంచి 1200 మధ్యలో ఉంటుంది. కానీ సంక్రాంతి డిమాండ్ పేరుతో ఇదే టికెట్ 2000 నుంచి 3500 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ ఏజెన్సీలు డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో 4 రెట్లు ధర పెంచాయి. ఆన్లైన్ టికెట్ జారీ చేసే రెడ్ బస్, అబీ బస్ వంటి వెబ్సైట్లలోనూ స్పష్టంగా పెంచిన రేట్లు దర్శనమిస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్ యాప్లలో సీట్లు లేవని చూపించి అదే బస్సులో ఏజెంట్ల ద్వారా ఆఫ్లైన్లో అధిక ధరలకు అమ్ముతున్నారు. హైదరాబాద్లోని పలు ప్రైవేట్ బస్ స్టాండ్ల వద్ద ప్రైవేట్ ఏజెంట్లు ఇది లాస్ట్ సీటు, డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, కాసేపు అయితే అది పోతుంది అంటూ ప్రయాణికులను భయపెట్టి డబుల్ ట్రిపుల్ ధరలకు టికెట్లు అడుగుతున్నారు. గ్రామాలకు వెళ్ళి తల్లిదండ్రులతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ఉద్యోగులు కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై ఈ భారం ఎక్కువగా పడుతోంది. టికెట్ ఖర్చే పండుగ ఖర్చుగా మారింది. ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి తూర్పు దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రూట్లలో డిమాండ్ ఎక్కువ ఉండటంతో ప్రైవేటు ట్రావెల్స్ మరింతగా దోపిడీ చేస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు, నెల్లూరులు వెళ్లే బస్సులు కొరతగా మారడంతో ధరలు విచ్చలవిడిగా పెరిగాయని చెప్తా ఉన్నారు. బస్ స్టాండ్లలో అయితే పూర్తిగా నిండిపోయినాయి బస్ స్టాండ్లు. ఇక్కడ అధికారులు మౌనమే మాఫియాకు బలం. 2 రాష్ట్రాల రవాణా శాఖలు, ఆర్టీసీ అధికారులు ఈ అక్రమ ధరల పెంపుపై కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పండుగ సీజన్లో ఫిక్స్డ్ రేట్లు, గరిష్ట ఛార్జీల నియంత్రణ లేకపోవడంతోనే ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులు జేబులు ఖాళీ చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా టికెట్ల భారీ పెంపుపై తక్షణమే నియంత్రణ అవసరమని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఏటా సంక్రాంతి వచ్చిందంటే
ఏటో సంక్రాంతి వచ్చిందంటే చాలు తమ ప్రయాణాలు అవసరాలను ఆసరగా చేసుకుని టికెట్ల రేట్లు పెంచుతూ తమ జేబులు ఖాళీ చేస్తున్నారని కాకినాడకు చెందిన సుబ్రహ్మణ్య దిశకు తెలిపారు. ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని గరిష్ట టికెట్ ధరలు నియంత్రించడం, అక్రమంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్పై దాడులు చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ ఆఫ్లైన్ బుకింగ్ మోసాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఖచ్చితంగా దీనిపైన ప్రతి ఒక్కరు అంటే అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకని చెప్పేసి అంటే ఈ దోపిడీ కేవలం ఒక చిన్న దోపిడీ కాదు. ఇది ఎంతోమంది గ్రామాలకు ప్రయాణించాలనుకునే వాళ్ళ ఆశలను, వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ఆనందాన్ని హైదరాబాద్లోనే, ఆంధ్రాకు వెళ్ళాలి అనే ఆనందాన్ని హైదరాబాద్లోనే అంతం చేస్తూ ఉన్నారు. దాదాపు 700 టికెట్, సరే మీకు డిమాండ్ ఉంది కాబట్టి 1200 చేసుకోవచ్చు, డబల్ అనుకున్న 1400, మరీ 3500 అని చెప్పేసి అంటే 4 రేట్లు 5 రేట్లు 3 రేట్లు ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతే ఒక సాధారణ వ్యక్తి అలా ఇక్కడ కూలి పని చేసుకొని ఏదో ఒకటి బతుకు తెరువు కోసం పట్నం వచ్చి వాడి నెల జీతం మొత్తం నువ్వే దొబ్బి తింటే ఇలా వాడు ఇంటికి పోయి ఏం చేయాలి, ఏం చేసుకు బతకాలి, కుటుంబంతో సంతోషంగా 4 వస్తువులు కొనుక్కొని కుటుంబంతో గడపాల్సిన వ్యక్తులు ఇలా బస్సులలోనే బస్ స్టాండ్లలోనే గడుపుతూ ఉన్నారని చెప్పేసి అంటే ఎంత ఇబ్బంది. ఆర్టీసీ ఎంత ఫెయిల్ అయిందో ఇందులో ఖచ్చితంగా అర్థమవుతూ ఉంది. వీళ్ళ మౌనము అవతలోనికి ఆసరగా మారుతూ ఉంది. అందులో కమిషన్లు కూడా వస్తూ ఉన్నాయేమో అని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఆర్టీసీ అధికారులకు ఏమన్నా దోషి ఉన్నారో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు దీనిపైన ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా దీనిపైన స్పందించాల్సిందే, ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సిందే. మీరు ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ అధికంగా వసూలు చేస్తూ ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. అవసరమైతే ప్రైవేటు బస్సులలో కూడా టికెట్లు కొనుగోలు పైన ప్రభుత్వం ఒక నియంత్రణ ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఈ సమయంలో పండుగ సమయంలో వాళ్ళను ఆనందపరచాల్సింది పోయి ప్రభుత్వాలు ఇలా బాధ పెడతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వమే స్వయంగా ఒక పోర్టల్ని ఏర్పాటు చేసి అందులో టికెట్ బుక్ చేసుకునే అవకాశం వాళ్ళకి కల్పించాలి. దీనిపైన ఖచ్చితంగా టీఎస్ఆర్టీసీ కావచ్చు, ఏపీఆర్టీసీ కావచ్చు ఎండీలు స్పందించాలి, దానిపైన మాట్లాడాలి. ఎవరైతే దోసుక తింటా ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నా.